ఈరోజు మన రెసిపీ తందూరి లెగ్ పీసెస్ అండి. ఇంట్లో సింపుల్గా తందూరి ఫ్లేవర్ని యాడ్ చేస్తూ మనం తందూరి లెగ్స్ చేసుకుందాం. దీన్ని మీరు డీప్ ఫ్రై అయినా చేయొచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో చేయొచ్చు, లేదా ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన ఒక్కసారి ఇక్కడ చూడండి. నేను 2.5 kgs లెగ్ పీసెస్ తీసుకున్నాను. 20 పీసెస్ ఆఫ్ లెగ్ పీసెస్ ఉన్నాయన్నమాట ఇందులో. సో దీనికి కావాల్సిన మసాలా, నేను 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ గరం మసాలా తీసుకున్నాను. ఇందులోకి మనకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసి దీన్ని మనం పౌడర్ చేద్దాం. ఇలా పుట్నాల పొడి చేసేసుకొని ఇందులో వేసేద్దాం. పుట్నాలు ఎంత తీసుకోవాలి అంటే 2 kgsకి మీరు 2.5 గుప్పెలు తీసుకుంటే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు కరెక్ట్గా నోట్ చేసుకొని మీరు తీసుకున్న చికెన్కి సరిపడా క్వాంటిటీ వేసుకోండి. అలాగే ఇందులో మనం నిమ్మరసం వేసుకోవాలి. అలాగే ఇందులో మనకి ఆవ నూనె కావాలి. ఆవ నూనె వల్లనే ఆ తందూరి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి, అరౌండ్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆవ నూనె తీసుకొని ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి. కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కసూరి మేతి, హోమ్ మేడ్ గరం మసాలా, లేదా మీరు రెడీమేడ్ గరం మసాలా వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేస్తుంటేనే మీకు తందూరి ఫ్లేవర్ మంచిగా అర్థమైపోతుందండి. మీరు పుట్నాల పొడి వద్దు అనుకుంటే కనుక డైరెక్ట్గా శనగపిండి కూడా ఇందులో వేసేసుకోవచ్చు. సో ఇది తందూరి మసాలా అండి. మనకి మసాలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క లెగ్ పీస్ తీసుకొని ముందుగానే ఇలా ఘాట్లు పెట్టించుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టిన లెగ్స్కి మంచిగా మసాలాని పట్టించండి ఇట్లా లోపల వరకు. ఒక్కొక్క లెగ్ పీస్ తీసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఇలా ఒక్కొక్క దానికి ఇలా 2 హ్యాండ్స్తో పట్టుకొని లోపల వరకు పెట్టేయండి. ఇలా ఒక 2 గంటల ముందు మసాలా మొత్తం మనం పట్టించి మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, లేదా ఓవెన్లో పెట్టుకున్నా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా లెగ్ పీసెస్ అన్నీ మనం మిక్స్ చేసి పెట్టేసాం కదా. ఇప్పుడు పీసెస్ అన్నీ ఒక పెద్ద గిన్నెలో సెట్ చేసేసుకోండి. ఇలా సైడ్ బై సైడ్ సెట్ చేయండి. ఇలా పేర్చుకోండి కరెక్ట్గా గిన్నెలో. పేర్చుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా మసాలా ఏదైతే ఉందో పీసెస్కి ఇట్లా పట్టించేయండి. ఈ మసాలా అస్సలు వేస్ట్ చేయదు, మసాలాతోనే మనకి టేస్ట్ అనమాట. ఇలా అంతా సెట్ చేసి పెట్టేసాం కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను, రండి నాతో. పొయ్యి మీద ఆల్రెడీ నిప్పులు పెట్టేశాను. మంచిగా నిప్పు రెడీ అయిపోయింది. చార్కోల్ పెట్టేసాను అనమాట. దీన్ని ఇలా తీసుకురండి, లెగ్స్ మధ్యలో పెట్టండి. పెట్టి పైన కొంచెం ఇలా నెయ్యి వేయండి, మూత పెట్టేయండి. అదంతా ఆ ఫ్లేవర్ అంతా లోపల చికెన్కి మంచిగా పట్టుకుంటుంది అన్నమాట. పట్టుకొని అప్పుడు మీకు తందూరి ఫ్లేవర్ వస్తుంది. ఇలా పెట్టిన తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాలు వదిలేయండి. అప్పుడు చక్కగా పొగంతా బయటికి మనకు వస్తుంది కదా, ఆ పొగ పోయేంత వరకు అలా వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది. మామూలుగా తందూరి బట్టి చేస్తారు. అదేంటి అంటే నిప్పులన్నీ పెట్టేసి లోపల బట్టిలో కాలిస్తే ఆటోమేటిక్గా ఫ్లేవర్ వస్తుంది. బట్ మనకి ఇంట్లో కుదరదు కాబట్టి మనం ఇలా సెటప్ చేసామన్నమాట. ఒక 10 మినిట్స్ ఇలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2 అవర్స్ వదిలేస్తే మంచిగా మ్యారినేట్ అవుతుంది. తర్వాత మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, హెయిర్ ఫ్రైయర్ లేకపోతే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. మరి వెయిట్ చేద్దామా. పొయ్యి మీద నూనె పెట్టేశాను, వేడిగా ఉంది. డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలామంది ఎందుకు స్వప్న డీప్ ఫ్రై అంటారు,
కానీ కొంచెం ఈజీగా అయిపోతుంది ఈరోజు అని చెప్పేసి నేను డీప్ ఫ్రై చేస్తున్నా. ఇదిగోండి. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. చల్లగా ఉంటే ఆయిల్ అంతా లాగేస్తుంది. ఇది కూడా అసలు ఆయిల్ ఎక్కువ ఏం లాగదండి. వేడిగా ఉన్న నూనెలో వేసేసి కొద్దిసేపు వదిలేస్తే మంచిగా ఎక్కువ ఫ్రై చేస్తే బాగుంటుంది. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం తిప్పాలి. నూనెలో వేసిన వెంటనే తిప్పకూడదు, ఎందుకంటే మసాలా ఊడొచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఒక 8 మినిట్స్ నుండి 12 మినిట్స్ టైం పడుతుంది. ఫస్ట్ కొంచెం పెద్ద మంటలో ఫ్రై చేసిన తర్వాత చిన్న మంటలో పెట్టి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇలా స్ట్రైనర్లో వేసేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ వచ్చేస్తుంది. ఇలాగే మిగతావన్నీ మనం ఫ్రై చేసుకోవడమే. అంతే అండి, తందూరి లెగ్స్ రెడీ అయిపోయాయి. మంచి తందూరి ఫ్లేవర్తో బాగా వేగాయి కదా, క్రిస్పీగా యమ్ ఉంటాయి. ఈ స్టైల్లో ట్రై చేయండి, అదిరిపోతాయి అన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ఉంది కదా, రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. బాయ్.